సోదమా సోదమా, ఈ రాత్రిపూట ఇలా వచ్చావేంటి కూనా? కూనా కూనా అంటూనే నిజంగా నన్ను పసికూనం చేసి ఆడించావు. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు చెప్పినట్టు ఎన్ని పూజలు చేసినా ఏమీ కాలేదు. నా బావ నాకు దక్కుతాడని, నన్ను ప్రేమిస్తాడని, నా వెంటే తిరుగుతాడని 6 రోజులు అన్ని రకాల పూజలు చేయించావు. కానీ ప్రయోజనం ఏముంది? అంతా బూడిదలు పోసినట్టయింది. అంటే గదిలో పూజలు చేసింది పర్ణికే, కావాలని పున్నాగ మీదకి తోసేసిందన్నమాట. పూజలన్నీ బాగా చేసినా చివర్లో అష్టగంధ క్షీర నైవేద్యం నీలపాలయింది కదా. అందుకేనా ఇంకా బావ దాని వెనకాల పున్నాగా పున్నాగా అని తిరుగుతున్నాడు? మావయ్య దాన్ని పట్టుకొని తంతున్నా, చంపేస్తానని బెదిరించినా బావకి మాత్రం దాని మీద ఎక్కడలేని జాలి పుట్టింది. అమాయకురాలైన పున్నాగను ఇరికించడం పాపం కదమ్మా. పాపమా? నా దారికి అడ్డున్న ముళ్ళును తీసి పారేశాను. దాని పీడ తొలగించుకోవాలంటే నేను అబద్ధమాడాలి. నోర్మై పర్ణిగా, బాబా చంప పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఇవి చెప్పినట్టు పూజలు చేసి చివరికి పున్నాగా క్షుద్ర పూజలు చేస్తుందని నిందలేసి నిర్బంధించేలా చేశావు. నువ్వేమైనా తక్కువ బావా? ఇంట్లో ఎవరికి తెలియకుండా గదిలో దాచి దాన్ని ఇన్నాళ్ళు కాపాడావు కదా. ఇప్పుడు కూడా దానికోసమే పాకులాడుతున్నావు. నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావని ఫాలో అయ్యానంతే. నీ బండారం బయటపడింది. ఏయ్, మర్యాదగా ఇంటికొచ్చి నిజం చెప్పు. చూడనమ్మా, మీరు కూడా రండి. నేనెందుకు రావాలయ్యా? రావాలి. వచ్చి ఈ పూజలు చేయించింది మీరే అని చెప్పాలి. నేను పున్నాగను కాపాడుకోవాలంటే మీరు నిజం చెప్పాలి. రండి, రా. అనిరుద్, ఎక్కడికెళ్లారా ఇద్దరు? మేం కలిసి వెళ్ళలేదమ్మా. మీ కళ్ళు గప్పి ఎవరిని కలవాలని వెళ్తుందా అన్న అనుమానంతో వెనకాలే వెళ్ళాను. గదిలో వేసిన ముగ్గులకు, పెట్టిన నైవేద్యాలకు, చేసిన పనులకు పున్నాగకు అసలు సంబంధమే లేదు. చేసిందంతా పర్ణికే. ఇదా? ఏరా, నిందలు వేస్తే నీ మీద ప్రేమతో ఒప్పేసుకుంటుందనుకుంటున్నావా? మీరు అమాయకురాలైన పున్నాగ మీద నింద వేసినట్టు నేనేం పర్ణిక మీద అబాండాలు వేయట్లేదు. ఆ పూజలు చేసిందంటున్నాను అంతే. చేసిందంతా చేసి పున్నాగ మీదకి నెట్టేశావే. మాట్లాడవేంటే? నేనేం తప్పు చేయలేదు. బావ మీద ప్రేమతోనే ఈ పూజ చేశాను. ఏంటి, నువ్వు నాగవల్లి ముగ్గేసి పూజలు చేశావా? ఆయన గురువుగారిని తీసుకొస్తానని బయటికి వెళ్లారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిన్నేం చేసేవారో ఏంటో. అత్తయ్య, హత్య చేసిన పున్నాగని ఏమన్నారు కానీ బావ కోసం పూజ చేసిన నన్ను తిడతారేంటి? నీకు ఏ పని సరిగ్గా రాదు కదే, అలాంటిది ఇదంతా ఎలా చేయగలిగావు? ఏమో, బావ కోసమని సోదమ్మ చెప్పినట్టు చేస్తూ ఉన్నాను. ఏంటి సోదమ్మా? ఆవిడెవరు? అమ్మా, ఇది సోదమ్మ కాదే, గొల్లమ్మ. అంటే నువ్వు గొల్లమ్మా?
శభాష్! నాకిప్పుడు అర్థమైందే. పున్నాగని ఎలా తప్పించాలా అని సోదమ్మలా వేషం వేసుకునొచ్చి ఆ పూజలు ఈ పూజలు చేస్తే అనిరుద్ నా కూతుర్ని ప్రేమిస్తాడని దీనికి మసిపూసావు, అంతేగా? ఆ 6 రోజులు పూజ పూర్తయితే బావ నా చేయి పట్టుకుంటాడంది. చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు కదే. వాడు చెయ్యి పట్టుకుని తీసుకురాలేదమ్మా, చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. జరిగింది పూజ కాదే పర్ణిక, దాని పేరుతో మోసం చేసింది. నేనెవర్నీ మోసం చేయలేదు. మంచే చేయాలనుకున్నాను, అదే చేస్తాను. కాకమ్మ కబుర్లు చెప్పకు. చేతులకి పసుపు రాసుకుని మొహానికి పచ్చబొట్లు పెట్టేసుకుని పిల్లల్ని ఏమార్చగలవేమో గాని నన్ను కాదు, నన్ను నమ్మించలేవు. ఎందుకు చేసావిదంతా? పున్నాగ ఏ తప్పు చేయలేదని నిరూపించాలనుకున్నాను. అలాగని నా కూతుర్ని వెర్రిదాన్ని చేశావా? వదిలే భద్రా, తెలియక అలా చేసిందిలే. వదిలేస్తే ఇంకేవేవో పూజలు చేసి మన కాళ్ళు చేతులు చచ్చుబడేలా చేస్తారు వదినా. మా అన్న వచ్చేంత వరకు ఇది కూడా అది ఉన్న గదిలోనే బందీగా ఉండాలి. అత్త, ఏంటి నీ దౌర్జన్యం? ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి బావా. ఈ 6 రోజులు నన్ను పిచ్చిదాన్ని చేశారు తెలుసా? నీకు పిచ్చెప్పుడు లేదని. అమ్మా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నారు భద్రా. ఈ ఇల్లు బలి కొడుతుందేమో వదినా, నరబలి. అత్త, పున్నాగకు ఏదైనా జరిగిందో నాతో కాదురా, మీ నాన్నతో చెప్పు. పున్నాగా, పున్నాగా, అమ్మా పున్నాగా. ఏమ్మా, మీ అమ్మని చూడాలని లేదా నీకు? అమ్మా, వచ్చావా అమ్మా? ఇక ఇక ఈ జన్మకు నేను చూస్తానో లేదో అనుకున్నాను. నా కోసం వచ్చావా అమ్మా? నన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నన్ను హంతకురాలుగా ముద్ర వేశారు. ఈ గదిలో పడేసరి చూడమ్మా. బాధపడకు పున్నాగా, ఎలాగైనా నిన్నిక్కడి నుండి తీసుకెళ్లాలని వచ్చాను. వెళ్ళనివ్వరమ్మా. అనిరుద్ సాయంతో బయటపడదాం అనుకున్నారు, కానీ ఇలా బంధించారు. ఇక జాలి పడతారనుకోను, సవంగానే బయటపడతానేమో. నువ్వెందుకు వచ్చావమ్మా? నిన్ను కూడా బందీగా ఉంచుకున్నారు. నువ్వేం చేసావు? ఇది అన్యాయం. వాళ్ళు చేసింది అన్యాయమే, కాని మంచి పని. ఇది నా బిడ్డను రక్షించుకోవడానికి అవకాశం అనుకుంటున్నాను. నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతానుగా. అమ్మా, మనం ఇక్కడి నుంచి తప్పించుకునే ముందు ఈ ఇంట్లో ఉన్న నాగమణిని కూడా తీసుకెళ్ళాలి. నాగమండనానికి తీసుకెళ్తే ఊరి వాళ్ళు నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారు. నేను ఏ హత్య చేయలేదని నమ్ముతారు. నాగమణి గురించి తర్వాత ఆలోచిద్దాం పున్నాగా. ముందు
మనం ఇక్కడి నుండి బయటపడాలి. ఆవేశం రగులుతున్న చోట ఆలోచిస్తూ కూర్చోరాదు. నువ్వా? మా అమ్మ అయితే బుకాయిద్దామనుకున్నావా? నేను కాకుండా ఎవ్వరొచ్చినా అబద్ధాలు చెప్పేవాడివని అర్థమవుతోంది. దేని గురించి? దాని గురించే. దొంగచాటుగా తిండి తీసుకెళ్తున్నావు కదా, వారం రోజులుగా దాన్నిలాగే కాపాడావు. లేదంటే అదెప్పుడో ఆకలితో చచ్చేది. ఇప్పుడు కూడా చంపేయాలని చూస్తున్నారు కదా. అది దొంగ, హంతకురాలు. ఇంకా బతికుందంటే అది తినే మెతుకుల మీద పేరు రాసుందేమో. దీని మీదైతే రాసులేదు. పర్ణిక, ఏంటి పిచ్చి పని? నువ్వు పిచ్చోడ్వి కారాదని అడ్డుకున్నాను. అది ఒక మాయలాడి. పశుపతితో చేతులు కలిపిన దాని చేతిలో అన్నం ముద్దలు పెట్టకు. తిండి దొరక్కపోయినా క్షుద్ర పూజలతో కడుపు నింపుకోగలదు. నోర్ముయ్ పర్ణిక, పున్నాగ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది అర్థం చేసుకో బావా. అన్నం ప్లేటు లాక్కున్నప్పుడే నీ జన్మకే అర్థం లేదని అర్థమైంది. నేను నీ చుట్టూ తిరగాలని పూజలు చేసింది నువ్వు. ఒక మగాణ్ణి దక్కించుకోవాలని ఇంతలా ఆరాటపడుతున్న నువ్వంటే నాకు రవ్వంత కూడా ప్రేమ లేదు. కొండంత అసహ్యం ఉంది. ఐ హేట్ యు పర్ణిక. నీకోసం నేను చేసిన త్యాగాలేవి నీకు తెలియట్లేదు. త్యాగాలా? అంటే అర్థమేంటో కూడా తెలీదు నీకు. చెప్పినా కూడా నీకు అర్థం కాదు. చూడు, పున్నాగని కళ్ళార్పకుండా చూసి ఆరాధించు. త్యాగమంటే తను ఊరి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. కాని నువ్వు రక్త సంబంధాన్ని శాశ్వత సంబంధంగా ముడిపెట్టుకోవాలని చూస్తున్న అవకాశవాదివి. దాని తిండి లాక్కున్నందుకు నీకింత కోపం పొడుచుకొచ్చింది కదూ? దాని సంగతి చెప్తాను. ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తుందన్నావు కదా, అది ప్రాణం పోగొట్టుకుని ఇక్కడి నుండి బయటపడుతుంది చూడు. దాని శవాన్ని చూసి అప్పుడు కూడా గ్రేట్ అని సెల్యూట్ చేయి. పోవే. శుభం భూయాత్. ఆశీనులకండి గురుగారు. కూర్చోవలసింది కుర్చీలో కాదు వర్మ, హోమగుండం ముందున్న పీట మీద. హోమగుండమా? అదెక్కడుంది స్వామి? ఏర్పాట్లు చేయండి. హోమం పూర్తవగానే సమాధానం దొరుకుతుంది. క్షమించండి గురువర్య, మాకు కావలసింది సమాధానం కాదు, సమాచారం. నాగమణి ఎక్కడుందో మాకు తెలియాలి. మణిని ఎత్తుకుపోయిందని పున్నాగని తీసుకొచ్చి గదిలో కూడా బంధించాను స్వామి. తనతో నిజం చెప్పిస్తారో మీరే నిజం చెప్తారో అది మీకే వదిలేస్తున్నాం. నువ్వు వదిలేస్తున్నావా భద్రావతి? నువ్వు దేన్ని వదులుకోలేవు కదా. పట్టిన పట్టు విడవదు అని గురువుల మాటకి అర్థం అన్నా. ధనంజయ, నాగమణి కోసమే పున్నాగను బంధించారని చెప్పారు. చెప్పాల్సింది తను కాదు. కొంపతీసి నా పేరు చెప్తారా ఏంటి? ఎవరు చెప్తారో ఎప్పుడు చెప్తారో చెప్తాను. ముందు హోమానికి ఏర్పాట్లు చేయండి. అనిరుద్, స్వామి, హోమాన్ని నీ చేతుల మీదుగానే జరిపిస్తాను.
పూర్ణాహుతి జరిగేంత వరకు ఎటువంటి కీడు జరగకుండా చూసుకోండి. సవ్యంగా జరిగితే నాగమణి ఎక్కడుందో తెలిసిపోతుంది. భద్రా, గురువుగారు చెప్పింది విన్నారుగా. ఆయన ఆజ్ఞ మనం శిరసావహించాలి. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే అన్నా. సరేనన్నా. అమ్మా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకెవర్ని మోసం చేసి ఇక్కడి నుండి తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది మీ అమ్మ. పిచ్చిదల్లా మాట్లాడుకు పర్ణిక. మా అమ్మ ఎందుకు మోసం చేస్తుంది? మీ అమ్మ కాకపోతే గొల్లమ్మ, కాకపోతే సోదమ్మ. తల్లి కూతుళ్ళిద్దరికి వేషాలు వేయడం బాగా వచ్చు కదా. నోరు మూస్తావా చంప పగలగొట్టు. ఆగు పున్నాగా, గొడవ పడుకు. మనకంత సమయం కూడా లేదు. పారిపోవడానికి టైం లేదా? నన్ను నమ్మించి ద్రోహం చేయడానికి 6 రోజులు కాచు కూర్చున్నావే, అప్పుడేమైంది? అనుకున్న పనులు పూర్తవ్వాలంటే పూజలు చేయాలి. నీ పనులు పూర్తి చేసుకోవడానికి నన్ను పావులా వాడుకున్నా. నా బావ నాకు దగ్గరవుతున్నాడనుకుని మురిసిపోయాను. కానీ తనకు నాకన్నా ఇదే ముఖ్యమని అర్థమైంది. నన్ను అసహించుకుంటున్నాడని తెలిసిపోయింది. ఇది గ్రహించలేక నువ్వు చెప్పినట్టు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజలు చేసి నైవేద్యాలుండి చేతులు కాల్చుకున్నాను. నా ప్రేమ గెలుస్తుందనుకున్నాను, కానీ ఇంతలా మోసం చేస్తావనుకోలేదు. మా అమ్మ నిన్నేం మోసం చేయలేదు. నీకు బాగా బుద్ధి చెప్పింది. చచ్చే ముందు రెచ్చిపోతున్నావేంటే? పొద్దున్నే లేవడం నుండి నడుం వంచి పనులు చేసేదాకా ఆడపిల్ల ఎంత పద్ధతిగా ఉండాలో మా అమ్మ నేర్పిస్తే మోసం దగా అని పిచ్చి మాటలు మాట్లాడుతుంది పర్ణిక. నార్మల్. ఇంకొక్క మాట మాట్లాడితే ఇంట్లో జరిగే హోమానికి పూర్ణాహుతి నీ శవమే అవుతుంది. ఇప్పుడెందుకు హోమం చేస్తున్నారు? మీరిద్దరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని జరిపిస్తున్నాం. అదే నిజమవుతుందని తెలుసుకోండి. చూసావమ్మా, వీళ్ళకి ఎంత పొగరో. రాలిపోయే జీవాలకు హావభావాలు ఎక్కువని ఊరికే అనలేదు. ఆయుష్ తీరబోతోంది కదే, ఇలా బుసలు కొడుతూ ఉంటారులే. నేను బుస కొడితే మీరెవ్వరూ ఉండరు. నువ్వు నాగుపావు అని మేం భయపడిపోతాం. చచ్చేవాళ్లతో మనకి మాటలంటే. పర్ణిక, పద. పచ్చి మోసగల్లమ్మ వీళ్ళు. పదవే. వాళ్ళన్ని మాట్లాడుతున్నా నీ కోపం రావట్లేదేంటమ్మా? కోరలకు బలైపోతారని ఆగానమ్మా. ఏంటమ్మా? అదే, వాళ్ళ విషపు కోరేలకు వాళ్లే బలైపోతారంటున్నానమ్మా. హోమం పూర్తయ్యే ముందు పూర్ణాహుతిగా ఈ మూటని గుండంలో వేసి దండం పెట్టుకుంటారు. మనసులో భగవంతుణ్ణి ప్రార్థించే లోపు భగ్గుమని మంటలు రేగి పొగ కమ్మి అస్తవ్యస్తం అయ్యేలా ఈ భాస్వరాన్ని కలిపి పెట్టాను. గురువుగారు, ఈ కీడు జరిగాక మీరెంచే మేలేంటో చూద్దాం. ఈలోపే నాగుమణితో నేను ఉడాయిస్తాను.